What is wrong? What is my problem? How can I get out of this world that I created? Fighting the storms in my head. Don't know where I have been. I'm alone. No one to turn to. No one understands. Shit's too complicated. Away, and I feel like I am someone else. Away, and I feel like I don't know myself. No. Away, and I feel like I don't know my name. And I don't want to live this way. Good morning. Good morning. Bismillah, fine. Bismillah, smile. Assalamualaikum. Very big hello to my YouTube family. Welcome back to my channel, Frolic Tabassum. Good morning. Assalamualaikum. Good morning, everybody. I'm all set. It's our day 3 at RFC. This is food eating time. It's a big first time. Denim jeans, broken dreams in my pocket. Golden thing round my neck like a locket. Carve your name in my mind, 'cause you caught it. You caught it. You're golden, golden. Honestly, you know it. Meet under the street light at the so I could show you. You're golden, golden. Honestly, you're glowing. Meet under the mezzanine just so that I could show you. You're golden. Hey, you're golden. Assalamualaikum, Aman. Waalaikumsalam. Khairyat? Alhamdulillah. What's up, Aman? You're missing us? Muffin to టీ. నేనైతే ఇలా తినడం నాకు చాలా ఇష్టం. మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంది. So we all are set going for RFC tour. RFC tour అనగానే ఫుల్ టు ఎక్సైట్మెంట్, ఎందుకంటే బాహుబలి సెటప్ అవన్నీ ఉన్నాయి. నేను ఇప్పటి వరకు అది చూడలేదు. సో లెట్స్ గో అండ్ గెట్ రెడీ. సో ఫర్ క్లెన్సింగ్ మై ఫేస్ ఐఎమ్ యూజింగ్ Derma Vibe Hydra Cleanser. This cleanser has collateral oatmeal, it maintains skin pH balance, it lathers very less, and it's very gentle on your skin. Now it's time to moisturize my skin. For moisturizing my skin, I'm using Nutriderm Moisturizing Lotion. This moisturizer has vitamin E. It works as a primer. It can also be used as a daily moisturizer. You can apply this moisturizer before makeup. And it suits all skin types. It's very soft on your skin. So now let's quickly get ready. Light makeup test. You're golden, golden. Honestly, you know it. Meet under the street light at the so I could show you. You're golden, golden. Honestly, you're glowing. Meet under the mezzanine just so that I could show you. You're golden. Hey, you're golden.
ప్రజెంట్ టోటల్ రామోజీ ఫిలిం సిటీ ఏరియా 2500 ఎకర్స్ వరకు ఉంటుంది మేడం. దాంట్లో 1500 ఎకర్స్కి ఇలా కాంపౌండ్ వాల్ ఉంటుంది అనమాట. బాగా మిగతా 1000 ఎకర్స్ అవుట్స్కట్లో ఉంటుంది. రైట్ సైడ్ నుండి క్లబ్ హౌస్ 2 గంటల మధ్యలో కట్టారు. ఈ ఛాంపియన్ బిల్డింగ్ అంటారు. ఆ బిల్డింగ్ లోపల చెస్, క్యారమ్, స్నోకర్, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అవుట్డోర్ బాస్కెట్బాల్, వాలీబాల్. ఇప్పుడు డర్టీ పిక్చర్లో విద్యాబాలన్ టెన్నిస్ ఆడే సీనరీ ఇదే కోర్టులో షూట్ చేశారు. అంటే మేడం ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి. ఎప్పుడైతే టూరిజం ఓపెన్ ఉంటుందో అప్పుడు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ లెఫ్ట్లో ఏదైతే పోల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక 4 వెరైటీస్ పెట్టారు. ఏంటంటే ఏదైనా వాకింగ్ సీనరీ కానీ, సాంగ్ కానీ డిఫరెంట్ స్టైల్లో పెట్టారు. మనకు యాస్టీజ్ కావాలంటే యాస్టీజ్ ఇస్తారు. కలర్ చేంజ్ చేసినప్పుడు కలర్ చేంజ్ చేస్తారు. రైట్ సైడ్ సామ్రాట్ బిల్డింగ్. ఈ హోటల్ సంబంధించిన సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసు, అకౌంట్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్. బైక్ నుంచి స్కూలు అట్లా బ్యాంక్ ఏదైనా తీసుకుంటారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి దాన్ని గ్రీన్ వ్యాలీ ఉంటారు. వాటర్ ఫాల్ మేడం, మనకు అవసరాన్ని బట్టి మాత్రమే ఆన్ చేస్తారు. ఇక్కడ డౌన్లో ఏంటంటే మనకి చిన్న ఫంక్షన్ చేసుకుని ఆపుతుంది. బర్త్డే పార్టీ, రింగ్ సెరమనీ, కాక్టైల్ డిన్నర్, ఆ మూమెంట్లో కానీ షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వాటర్ ఫాల్స్ ఆన్ చేస్తారు. ఫిలిం సిటీ లోపల 3 వాటర్స్ ఉన్నాయి. సితారా, తారా, సహారా. సితారా ఫస్ట్ కేటగిరీ హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్. తారా సెకండ్ కేటగిరీ కెమెరా యాక్టర్స్, విలన్స్, కెమెరామెన్. గేట్ బయట ఏదైతే సహారా ఉందో అది గ్రూప్ డాన్సర్స్ పర్పస్ అనమాట. జస్ట్ లైక్ గవర్నమెంట్ టైప్. ఈచ్ వన్ రూమ్ 12 బెడ్స్ ఉంటాయి. లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్. ఫిలిం సిటీలో ఫస్ట్ సర్కిల్ అనమాట. ఇది యాంగిల్ ఫౌంటైన్ అంటారు. మనకు చాలా మూవీస్లలో సాంగ్లలో చూడవచ్చు. మనకు గోవిందా హ్యాడ్ కూడా ఇక్కడ తీశారు. టండా టండా కూల్ కూల్ నవరత్నాయిల్ హ్యాడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైమ్ లైట్ గార్డెన్. ఫిలిం సిటీలో బిగ్గెస్ట్ గార్డెన్స్ 3 ఉన్నాయి మేడం. 3 ఇక్కడ లెఫ్ట్ చూడండి. ఫస్ట్ అన్నిటికన్నా పెద్దది ఇదనమాట. మొఘల్ గార్డెన్ అంటారు. మైసూర్ బృందావన్ గార్డెన్ టైప్లో తయారు చేశారు. మనకు హిందీలో అయితే జోధపూర్ మూవీలో చూడవచ్చు, తెలుగులో సుస్వాగతంలో చూడవచ్చు. రియల్ వెడ్డింగ్స్ ఎక్కువ చేస్తుంటారు దీంట్లో. ఎక్కడైతే వాళ్ళ హైట్ ఉందో అక్కడ మండపం వచ్చేస్తుంది. ఇదంతా గ్రీన్ కార్పెట్ వేసి ఫ్లవర్ డెకరేషన్ చేసి ఇస్తారు అన్నమాట. వెడ్డింగ్కి సపరేట్ ఛార్జ్ ఉంటుంది, షూటింగ్కి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు గిన్నీస్ బుక్ రికార్డ్ బ్రేక్ చేసిన సర్టిఫికేట్ మేడం. లార్జెస్ట్ ఫిలిం స్టూడియో ఇన్ వరల్డ్. అంటే విస్తీర్ణంలో ఏరియాలో ఎవరు అమ్ముతున్నారు అలా కొంటూ మూవ్ అవుతూ వెళ్ళాడు. ఇప్పుడు 2500 ఎకరాల వరకు రీచ్ అయింది అనమాట. ఇదంతా యూరేకా అంటారు. అమ్యూజ్మెంట్ పార్క్. ఇదంతా ఏంటంటే బై వాక్ కవర్ చేసే ప్లేసెస్ అన్నమాట. ఇక్కడ 3 సెక్షన్లు ఉంటాయి. యూరేకా, ఫందుస్తాన్, మూవీ మ్యాజిక్. ఇప్పుడు క్లోజ్ మేడం. ఈ దాని లోపలికి వెళ్తే కిడ్ జోను. దాంట్లో బోరాసురా అనే భూత్ బంగ్లా, దాదాజీ లైవ్ షో, భూత్ బంగ్లా, రెయిన్ డాన్స్. ఇదంతా ఇప్పుడు క్లోజ్. అంతా క్లోజ్ మేడం. ఆ లాంగ్లో ఏదైతే షెడ్ ఉందో దాంట్లో స్పిరిట్ ఆఫ్ రామోజీ షో జరుగుతుంది. పర్ డే 4 times టూరిజం ఓపెన్ అయితే. ఇవన్నీ కూడా రెస్టారెంట్లు. దిల్సే, సూపర్ స్టార్, చాణిక్య, ఆలాపన. ఈ ప్యూర్ వెజ్ అనమాట. ఈ వైల్డ్ వెస్ట్ ఏంటంటే ఆ షెడ్ లోపల స్టన్ షో అని ఒక షో జరుగుతుంది అనమాట. ఇలాంటి షో మేడం. లెఫ్ట్ లో చూడండి. అది సాహస్ అడ్వెంచర్ లైఫ్. లెఫ్ట్ లో వచ్చేసి లెగ్ గార్డెన్. స్మాల్ బాడీ బిగ్ లెగ్స్. మనకు డర్టీ పిక్చర్లో విజయవాడని హుల్లల్లా రెయిన్ సాంగ్ మొత్తం ఆ బాడీకి లెగ్స్ అలానే పెట్టి టెంపరరీ రెయిన్ పెట్టి షూట్ చేస్తారు అనమాట. దీంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ రెడ్ ఫోటో వాటర్ ఫాల్ ఆన్ చేసి ఇస్తారు అనమాట. ఇది మనకి ఎప్పుడైనా స్కూల్ ఎంట్రన్స్, కాలేజ్ ఎంట్రన్స్, హాస్పిటల్ ఎంట్రన్స్. రైట్ లో వచ్చేసి మనకు ఆవా మహల్, జైపూర్ ఆవా మహల్ టైప్ అనమాట. So mom, how are you feeling? ఒక టూరిస్ట్ లాగా వచ్చి from past so many years you were working here but you didn't know so deep. Enjoying. He's enjoying it. It's looking very strange and some feeling at so many shoots have done here. Never ever like know the details of the locations. We come, we shoot, we go off. Explaining me all the details. It's looking like, oh, this is so important place. So this has so much of depth in the location, Nani. It's awesome actually.
It's raining, the weather is very beautiful, or like me. Jokes apart, చాలా అంటే చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వెకేషన్ టు ద కోర్. ఇట్స్ ఓన్లీ బికాస్ ద వెదర్ ఇస్ ఆసమ్. అదే ఎండుంటే చలో లెట్స్ గో టు ద అదర్ ప్లేస్. రైట్లో చూడండి, ఈ డాల్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ టోటల్ పిఓపి అంటే పేస్టల్ పాలిష్. దీన్ని నర్తకి గార్డెన్ అంటారు, డాన్సింగ్ గార్డెన్ అంటారు, దేవయాని గార్డెన్ అంటారు. లెఫ్ట్లో వచ్చేసి మనం పైన చూసాం కదా మేడం, అవామహల్ ఫ్రంట్ సైడ్ వెల్వేషన్ అనమాట. ఇక్కడ నుంచి కెమెరా పెట్టి ఏదైనా సాంగ్లో స్టెప్ బై స్టెప్ హీరోయిన్ స్టెప్ బై స్టెప్ కిందికి దిగే సీనరీస్ కావాలన్నప్పుడు ఇక్కడ చేస్తుంటారు. రైట్లో వచ్చేసి ఈ రోడ్ ఏదైతే ఉందో కొన్ని సందర్భాలలో స్కూల్ ఎంట్రన్స్, కాలేజ్ ఎంట్రన్స్, హాస్పిటల్ ఎంట్రన్స్, ఆ మూమెంట్లు ఏంటంటే మనకి ఈ పక్క కానీ ఆ పక్క కానీ టెంపరీ గేట్ తయారు చేసేసి లాంగ్ వేని బట్టి నేమ్ మెన్షన్ చేసేసి షూట్ చేస్తారు, ఓన్లీ ఫర్ ఎంట్రీస్ అండ్ వాకింగ్ సీనరీస్. రైట్ సైడ్ వచ్చేసి మనకు దీన్ని ఓల్డ్ ఈటీవీ బిల్డింగ్ అంటారు. మనకు బయట నుంచి ఎప్పుడన్నా ఆడిటోరియం, ఇప్పుడు రవీంద్ర భారతి అలాంటిది షాట్ తీయాలనుకోండి, పైన నేమ్ మెన్షన్ చేసేసి బయట నుంచి ఆడిటోరియం టైప్ షాట్ తీస్తారు. లోపల వచ్చేసి స్మాల్ షూటింగ్ ఫ్లోర్ ఉంది. లెఫ్ట్ చూడండి, ఇదన్నమాట జపానీ స్టైల్ పగోడా టైప్. దర్వాజా అలాంటిది ఏదైనా షాట్ చేయాలన్నప్పుడు ఇలాంటి ప్లేస్ యూజ్ చేస్తాం. తెలుగులో చూడాలనుంది సినిమాలో కలకత్తా బిల్డింగ్ ఇది. సాంగ్ ఉంటుంది చూడండి, యమహా నగరి కలకత్తా. ఇక్కడ ఈ ఏరియాకి ఇది ఒకటి ఒరిజినల్. దీన్ని శాంతినికేతన్ అంటారు. మనకు మామూలుగా ఏంటంటే మేకప్ మెన్స్, డ్రైవర్స్, గన్మెన్స్ అలాంటి వరకు ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు షూటింగ్ ఉన్నది. ఇది నార్త్ సిటీ. నచ్చల్ది సగం మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారు, ఉషా కిరణ్ మూవీ పైన. మనకు గోల్డెన్ టెంపుల్ కావాలన్నప్పుడు ఈ బిల్డింగ్కి గోల్డ్ కలర్ పెయింట్ వేసి ఇస్తుంటారు. ఏదైనా సాంగ్ గ్యాప్లో సాంగ్ షూట్ చేయాలన్నా. ఇంకా ఈ షూటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రోడ్డుకి మనకు విలేజ్ టైప్ కావాలన్నప్పుడు ఈ డాంబర్ రోడ్ మీద మట్టి పరిచేస్తారు. ఇక మనకు యాజిటీజ్ కావాలంటే 2 సైడ్స్ ఫుట్పాత్ బిజినెస్ పెడతారు. 4 గిర్రల మంది పెట్టేసి ఒక 100-150 మందిని సెట్ చేసేస్తే కొంతమంది అమ్ముతున్నట్టు, కొంతమంది కొంటున్నట్టు పర్చేసి. ఇది మసీద్ ఇట్లా మార్కెట్ అయిపోతుంది అనమాట. ఆ డోర్స్ కూడా ఓపెన్ పెడతారు షూటింగ్ ఉన్నప్పుడు. అన్ని డమ్మీ మెటీరియల్స్ ఉంటాయి కెమెరా కవరింగ్ కోసం. రైట్లో వచ్చేసి పాన్ డబ్బాల సీనరీ. ఇవి కూడా అంతే, మనకు పైన లాంగ్వేజ్ బట్టి నేమ్ చేంజ్ అవుతుంటాయి నేమ్స్. లెఫ్ట్లో వచ్చేసి మనకు ఆ కొండ మీద కనిపించేది రామోజీరావు గారి ఇల్లు. అది అప్రాక్సిమేట్లీ అదొకటి 100 crores ఉంటుంది అంటారు. బుల్లెట్ ప్రూఫ్ బెడ్రూమ్, అండర్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ అంటారు. మనకి ఇక్కడ చూస్తే మామూలు ఉంటుంది, కానీ పైకి వెళ్తే ప్యాలెస్. ఇది వెళ్ళిపోయాడు, అతను ఎవరన్నా కలవడానికి వచ్చినప్పుడు హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ అట్లా కూడా ఫస్ట్ గేటు. మొక్కలు ఎలా ఉన్నాయో అలా పై వరకు రోడ్ వేశారు అనమాట. ఖాళీ మెయిన్ కోచ్లో 20 cars ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అంత పెద్ద మెయిన్ కోచ్ ఇచ్చారు. అంత పెద్ద ఇంట్లో రామోజీరావు గారు వైఫ్, సుమన్ వైఫ్ ఉంటారు. సార్ సండే ఒక రోజు ఇంట్లో ఉంటారు, మిగతా రోజులు ఆఫీస్లో కూర్చుంటారు. ఇది వచ్చేసి దీన్ని స్మాల్ టౌన్ సెంటర్ అంటారు. స్మాల్ టౌన్ సెంటర్ ఏంటంటే ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ల్యాంప్ పోల్ ఉంది కదా మేడం, ఈ ల్యాంప్ పోల్ పక్క పెట్టేసి ల్యాంప్ పోల్ ప్లేస్లో ఏ స్టాచ్యూ పెడితే ఆ నగర్ అయిపోద్ది. గాంధీ స్టాచ్యూ పెడితే గాంధీనగర్, అంబేద్కర్ స్టాచ్యూ పెడితే అంబేద్కర్. మన తెలుగులో మహాత్మా సినిమా సగం ఇక్కడ షూట్ చేశారు గాంధీ స్టాచ్యూ పెట్టి. ప్లస్ గబ్బర్ సింగ్లో హీరోయిన్ షాప్లో నిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ షాపింగ్ చేసే సీనరీ ఇక్కడే. ప్లస్ చెన్నై ఎక్స్ప్రెస్ లుంగి డ్యాన్స్ కొంత ఇక్కడే తీశారు. ఛత్రపతిలో బాబుని విలన్ జీవులు ఇట్లా రౌండ్గా దిక్కు చంపే సీనరీ ఇక్కడే తీశారు. అది తెలుగులో సూర్యవంశం సినిమాలో హీరో వెంకటేష్ ఇల్లు చూపించారు. చిన్న వెంకటేష్ బయటికి వెళ్ళి అదో ట్రాన్స్పోర్టేషన్ చేశారు. ఈ రైట్ సైడ్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏంటంటే మధ్య మధ్యలో క్లీనింగ్ పర్పస్ ఓపెన్ చేసేసి క్లీన్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసి పెడతారు. ఈ ఏరియాకి మాత్రం ఇది ఒకటి ఒరిజినల్ బిల్డింగ్ మేడం. లెఫ్ట్ సైడ్లో దీన్ని మండవ హౌస్ అంటారు, విలేజ్ టైప్ బిల్డింగ్. 4 sides డిఫరెంట్ వెలివేషన్స్ ఉంటాయి. లోపల వచ్చేసి మనకు గ్యాప్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ చూడండి, డోర్ వెనకాల ఇలా ఉంటుంది. స్ట్రీట్కి సంబంధించిన సీనరీ అన్నప్పుడు ఇలాంటి రోడ్డు యూజ్ చేస్తారు. రజనీకాంత్ లింగా సినిమాలో ఒక షూట్ చేశారు, బంగారం సినిమాలో ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు.
ఇది మన ఈనాడు ఈటీవీ ఎంప్లాయీస్ పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్. రైట్లో వచ్చేసి మనకి ఇవన్నీ మెయిన్ ఒరిజినల్ బిల్డింగ్స్, ఆఫీసెస్. ఆ లైట్ వెలిగేది రామోజీరావు గారి క్యాబిన్ మేడం. ఇది ఈ బిల్డింగ్ లో మొత్తం ఆఫీస్ సంబంధించిన ఉంటాయి. ఇక్కడ నుంచి చాలా సందర్భాలలో ఆయన ఉన్నాడంటే కర్టన్స్ ఓపెన్ ఉంటాయి అనమాట. కోర్టు సీనరీ, స్కూల్ సీనరీ, కాలేజీ సీనరీ, ప్యాలెస్ సీనరీ, కలెక్టర్ ఆఫీస్, ఏది కావాలంటే అది. ఇది వచ్చేసి ఫిలిం సిటీలో సెకండ్ సర్కిల్. దీనికి జగ్ ఫౌంటైన్ అంటారు, వాటర్ ఫాల్ అన్నమాట. మనకు ఈ సర్కిల్లో ఏంటంటే క్రిస్ 3 మూవీ షూట్ చేశారు. జగ్గు స్క్రూ సిస్టమ్, జగ్గు తీసి పక్క పెట్టేసి హృతిక్ రోషన్ స్టాచ్యూ పెట్టి చిన్నపిల్లలు సాంగ్ పాడేది ఉంటుంది కదా, అది ఇదే సర్కిల్లో షూట్ చేశారు. ఈ ఫుట్పాత్ మొత్తం షాపింగ్ మాల్ తయారు చేశారు అనమాట. ఇది మన రజనీకాంత్ చంద్రముఖి సినిమాలో లగలక బిల్డింగ్ కూడా ఇదే, ఈ ఫ్రంట్ సైడ్. హిందీలో సూర్యవంశం సినిమాలో హిందీలో అమితాబ్ బచ్చన్ ఇంటికి సంబంధించిన మెయిన్ పోస్ట్ అనేది కూడా ఎంట్రన్స్ లో. ఇది గాడ్లెస్ టెంపుల్ మేడం, ఎంటీగా ఉంటుంది. మనకి ఏ దేవునికి సంబంధించిన సీనరీ కావాలి అనుకున్నప్పుడు ఆ దేవుని స్టాచ్యూ తీసుకొచ్చి అక్కడ సెట్ చేసుకోవాలని చూస్తాం. మనకు ఖడ్గంలో గోవింద గోవింద సాంగ్ ఉంది కదా, రవితేజ, ఆ సాంగ్ మొత్తం ఇక్కడ షూట్ చేశారు. చెన్నై ఎక్స్ప్రెస్ లుంగి డ్యాన్స్ కొంత తీశారు. షారూఖ్ ఖాన్ ఇట్లా దీపికా పదుకొని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కి సీనరీ కూడా ఇక్కడ తీశారు. ఇక్కడ నుంచి కింద వరకు స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్టెప్స్ తక్కువ ఉంటాయి, మూవీలో మనకి ఎక్కువ చూపిస్తారు. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు డమ్మీ ఎయిర్పోర్ట్ మేడం, ఓన్లీ ఫర్ షూటింగ్ పర్పస్. మనకు తెలుగులో నాగార్జునది డాన్స్ సినిమాలో చూడొచ్చు, ప్రభాస్ది రెబల్లో చూడొచ్చు. రైట్లో వచ్చేసి గ్లాస్ బిల్డింగ్ మనకు సల్మాన్ ఖాన్ జేహో మూవీలో చూడొచ్చు. ఫ్రంట్ నుంచి రెస్టారెంట్ సీనరీ షూట్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి కాఫీ షాప్ తీశారు అన్నమాట. ఆ మెట్రో అని బోర్డు దగ్గర కాఫీ షాప్ అని బోర్డు పెట్టేసి ఇక్కడ బయట అంతా టేబుల్స్ వేసేసారు. 1 వీక్ షూట్ చేశారు. ఆ మూమెంట్లో సీతార్లో స్టే చేశారు. డైలీ స్కూటీ మీద వచ్చేవారు షూటింగ్కి. బైక్ నడపడం ఇంట్రెస్ట్ అని. ఇది వచ్చేసి దీన్ని లండన్ స్ట్రీట్ అంటారు, ఫ్రెంచ్ స్ట్రీట్ అంటారు. మనకు ఫారెన్ లొకేషన్ కావాలన్నప్పుడు ఇక్కడ షూట్ చేస్తుంటారు. మనకు హిందీలో అయితే ఆల్ ద బెస్ట్ మూవీలో చూడొచ్చు. అజయ్ దేవగన్, బిపాషా బసు, సంజయ్ దత్తిది ఒకటి కార్నల్ సాంగ్ ఉంటుంది, ఆల్ ద బెస్ట్ అని సాంగ్. ఆ సాంగ్లో చూడొచ్చు. తెలుగులో అయితే ఈ రెడ్ బిల్డింగ్ మనకు బద్రి సినిమాలో చూడొచ్చు. ప్రకాష్ రాజ్ ఇల్లు, హీరోయిన్ ఇల్లు, ఈ రెడ్ బిల్డింగ్ బద్రి. ఇది ఏంటంటే అన్ని బిల్డింగ్లు కవర్ చేస్తూ రోడ్డు మీద సాంగ్ అలాంటి షూట్ చేస్తుంటారు. హాస్పిటల్ మన ఇండియాలో మొన్న ఎంబీబీఎస్లో హాస్పిటల్ సీనరీస్ మొత్తం ఇక్కడ షూట్ చేశారు. టోటల్ 2 బిల్డింగ్, 4 sides 4 different ఎలివేషన్స్. ఫ్రంట్ సైడ్ ఎయిర్పోర్ట్, బ్యాక్ సైడ్ హాస్పిటల్. థర్డ్ సైడ్ వచ్చేసి మనకు బయట నుంచి జస్ట్ చర్చ్ టైప్ ఉంటుంది. ఇండోర్ వచ్చేసి మనకు ఒకటి డమ్మీ ఫ్లైట్ ఉంటుంది. ఖైదీ రిలీజ్ చేసే సీనరీ కావాలన్నప్పుడు ఇప్పుడు జైల్లో ఒక షూట్ నడుస్తుంది అనమాట, జైలు సంబంధించిన సీనరీ. ఈ ఫ్రంట్లో వచ్చేసి ఏమో మేడం జైలు ఇలా ఉంటుంది మేడం అనేది. ఇవన్నీ ఖైదీ క్యాబిన్స్ మేడం. నార్మల్ టైంలో ఏంటంటే అట్లా డాల్స్ పెడతారు. షూటింగ్ ఉన్నప్పుడు ఆ డాల్స్ తీసి పక్క పెట్టేసి రియల్గా ఆర్టిస్టులు సెట్ చేస్తారు. ఈ మనకి తీనా టైప్లో బ్లాక్ అంటే చీకటి గదులు కావాలంటే దీంట్లో. ఇప్పుడు రైట్లో ఏదైతే ఫ్లోర్ కనిపిస్తుందో మేడం, ఇలాంటి బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ ఇక్కడ టోటల్ 10 floors ఉన్నాయి. 10 floors-లో ఈ ఒక్క ఫ్లోర్ మాత్రం టూరిజం కోసము మనకు ఈటీవీలో రామాయణ మహాభారత ఒక సీరియల్ షూట్ చేశారు అనమాట. ఆ సీరియల్ సెట్ దీంట్లో వేశారు. రామోజీరావు గారు ఈ సెట్ పర్మనెంట్గా ఉంచేసి దీన్ని టూరిజంలో మెన్షన్ చేసి దీంట్లో చూపించమని చెప్పారు. రాజులు మంత్రులు కూర్చునేది, డాన్స్ మూమెంట్స్ ఇస్తాయి. ఎస్ మేడం దీంట్లోనే, కాకపోతే బంద్ ఉంటుంది. ఈ ఒక్క ఫ్లోర్ మాత్రం టూరిజంలో చూపిస్తారు. మిగతా 9 floors షూటింగ్ సెట్టింగ్ చేస్తుంటారు, తీసేస్తుంటారు. అట్లా అంటే వచ్చే విజిటర్స్కి అసలు ఫ్లోర్లో ఎలా సెట్ చేస్తారు అనేది చూస్తే ఐడియా వస్తుంది అన్నట్టు. రోప్స్తో సపోర్ట్తో ఎట్లా వేస్తారు అనేది. ఇది డమ్మీ ఇంజన్. షూటింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇది ఇంజన్కి ఆ రాడ్కి ట్రాక్టర్ మెయింటైన్ చేసేసి జస్ట్ మూమెంట్ చూపిస్తారు అన్నమాట. అప్పుడే వచ్చి ఆగినట్టు, కదులుతున్నట్టు, బాగా చెప్తున్నట్టు. డెప్లో చూడండి, మామూలుగా ఏంటంటే కింద ట్రాక్ ఉండదు, టైర్స్ ఉంటాయి. అదే ఇంజన్ ఆ బోగికి అటాచ్ చేసి మూమెంట్ ఇస్తారు.
జస్ట్ హీరో ట్రైన్లో కూర్చున్నట్టు కానీ హీరోయిన్ ట్రైన్లో కూర్చున్నట్టు బాగా చెప్తున్నారు. జస్ట్ రియల్ ట్రాక్టర్తోనే జస్ట్ వెనక ముందుకి మూవ్మెంట్ చేస్తారు. ఇది సిటీ టైప్ స్టేషన్. మనకు రవితేజ ఖడ్గము, విక్రమార్కుడు, నువ్వే కావలిలో హీరోయిన్ స్టెప్స్ మీద కూర్చున్న సీనరీ నేమ్ చేంజ్ అయితేనే ఉంటాయి. ఇవే అన్నమాట బిగ్ షూటింగ్ ఫ్లోర్స్, భారీ సెట్స్ దీంట్లో చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒకటి ఏదో యాడ్ ఏదో షూట్ అవుతుంది మేడం. లెఫ్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇది ఏసీ ఫ్లోర్ అనమాట. ఫ్లోర్ అలా ఉంటుంది. మనకు బాహుబలిలో ఈ ఫ్లోర్ 2 yearsకి లీజులు తీసుకున్నారు రాజమౌళి గారు. ఒకటి రెయిన్ సాంగ్ ఉంటుంది చూడండి, ఇట్లా పైనుంచి వాటర్ పడుతుంది, అది దీంట్లోనే సెట్ చేశారు. షూటింగ్ ఉన్నప్పుడు దూరం నుంచి చూడొచ్చు. ఇలాంటి ఫ్లోర్లలో షూటింగ్ ఉన్న మాత్రం ఎవరికి అలౌట్ చేయరు. భారీ బడ్జెట్ పెట్టి ఈ ఫ్లోర్లో జానకిరాముడు సీరియల్ సెట్ చేసి ఉండే అప్పట్లో. హిందీలో సిఆర్కే రావు, తెలుగులో జానకిరాముడు. గ్లాస్ బిల్డింగ్ ఉంది మేడం. పబ్బు సీనరీ కానీ పాడుతా చేయగా స్వరాభిషేకం అలాంటి ప్రోగ్రామ్ చేసుకుని ఆడుతున్నది అనమాట. ఆడియన్స్ కూర్చునేది, జడ్జెస్ కూర్చునేది, అట్లా మార్క్స్ వేసేది. హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ టూర్. నాతో పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రైట్ లో చూడండి, ఇది ఆర్గానిక్ ఫామ్ మేడం, వితౌట్ ఫెర్టిలైజర్స్. సారింటికి కొన్ని వెళ్తాయి, మిగతా అన్ని కూడా హోటల్స్కి వస్తాయి. క్యాలీఫ్లవర్, క్యాబేజ్. ఈ రైట్ లో కనిపించేదంతా కూడా ఆర్గానిక్ ఫామ్. ఆ లాంగ్ లో ఏదైతే కొన్ని షెడ్స్ కనిపిస్తున్నాయో అది ప్రియా డైరీ అని డైరీ ఫామ్. మనకు హోటల్కి మిల్క్ సప్లై కూడా మొత్తం ఇక్కడి నుంచి మ్యాక్సిమం. ఒకవేళ మనకి ఇక్కడ తక్కువ వస్తే అప్పుడు సిటీ నుంచి తెప్పిస్తారు. అప్పటి వరకు ఇక్కడనే కంటిన్యూషన్ చేస్తారు. అక్కడ ఈ గ్రాస్ కూడా వాటి కోసమే. మొత్తం కలిపి ఆవులు, గేదెలు అన్నీ కలిపి ఒక 150 వరకు ఉంటాయి. అక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ పెట్టడం జరిగింది అనమాట. ఫ్రంట్లో కనిపించేది బాహుబలి సెట్ మేడం. లెఫ్ట్లో వచ్చేసి ఇప్పుడు లాంగ్లో మనకు బ్లూ కలర్ ఒకటి వాల్ కనిపిస్తుంది కదా, అయితే మధ్యలో ఇప్పుడు వేరే షూటింగ్ కోసం కొంచెం కట్ చేసి తీసేశారు. యాక్చువల్లీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండే అదే వాళ్ళకి సమ్ ఫ్రంట్లో మనకు బాహుబలిలో రియల్ యుద్ధం సీనరీస్ అన్ని కూడా రియల్ ఆర్సెస్ పెట్టి ఏదైతే యుద్ధం సీనరీస్ ఉంటాయో ఈ ఓపెన్ గ్రౌండ్లో చేశారు. ఆ తర్వాత మనకు మోహన్ లాల్ మూవీ, మలయాళం మూవీ కోసం ఒక సెట్ వేశారు. ఏది స్టీమర్స్, ఇది అది అలానే ఉంచి వదిలేసి వెళ్ళారు. ఓన్లీ మనకు తెలుగులో ఆకాశ వీధిలో సినిమాలో తిరుపతి ఎయిర్పోర్ట్ ఇక్కడ ఇదే గ్రౌండ్లో వేశారు. ఈ గ్రౌండ్లో ఏంటంటే మనకు పెద్ద పెద్ద సెట్స్ వేసుకునే అవసరం ఉన్నాము. చూస్తున్నారా, బాహుబలి మూవీ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది, బట్ ఐ డెంట్ సీ దిస్ సెటప్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ లుకింగ్ అట్ దిస్ సెటప్. ఇట్స్ సో హ్యూజ్. అండ్ దేర్ ఇస్ బాహుబలి దర్బార్. ఇప్పుడు మనకి రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే ఛాలెంజ్ బిర్యానీ అని పర్ పర్సన్ ఒక్కడే తినేస్తే కాంప్లిమెంట్ ఇస్తుంది. లేకపోతే కాంప్లిమెంట్ కాకపోతే ఎంత ఉంటుంది అది? 950 మేడం. అక్కడ ఫస్ట్ 950. వాటి పేర్లు కూడా మొత్తం అమరేంద్ర బాహుబలి బిర్యానీ అని, మహేంద్ర బాహుబలి. ఈ ఫ్లోర్స్ కూడా డమ్మి. I'm a black girl for your love, your love. ఎలా ఉంది, నచ్చుతుందా? నేను ఇలాగే ఇంకా ట్రావెల్ చేయాలి, నాతో పాటు మీ అందరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలి నా ట్రావెల్ బ్లాగ్స్ అంటూ కోరుకుంటున్నాను. స్టే ట్యూన్, కీప్ వాచింగ్ ద బ్లాగ్ టిల్ ద ఎండ్. కట్టప్ప ప్రభాస్ ఏదో పాలు దాపిచ్చే సీనరీ చిన్న అబ్బాయి అప్పుడు ఈ చెప్తున్నది. ఫిలిం సిటీలో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి మేడం. అందుకనే వాటికి బేస్ ఇట్లా పెట్టి పెట్టారు. ఎందుకంటే సీరియల్స్లలో కానీ మూవీస్లలో కానీ చాలా అవసరం పడతాయి. రుచులు ఏదో Tights, baby, I never feel whole. You make मुझे बाहर निकालो यहाँ से. నా బాహుబలి వస్తాడు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఇదో ఎస్, వచ్చేసాడు నా బాహుబలి వచ్చేసాడు. ప్రిన్స్. I'm a black girl for your love. Your love, your love.
అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. నా స్పెక్స్ ఇచ్చేయండి, ఎంజాయ్. ఇవి చాలా హెవీగా ఉన్నాయి అమ్మా. యల్లా కమ్. Then gets empty again. Better fill it up. ఇదే ప్లేస్లో మనకు వెడ్డింగ్స్ అప్పుడు సంగీత్ ప్రోగ్రామ్ కానీ ఆఫ్టర్ వెడ్డింగ్ రిసెప్షన్ కానీ చార్జబుల్ బేసిస్లో ఇస్తున్నారు. మొన్న 2 days బ్యాక్ కూడా జరిగింది అలా. అక్కడ హార్సెస్ దగ్గర స్టేజ్ వస్తుంది. ఇదంతా రెడ్ కార్పెట్ కానీ గ్రీన్ కార్పెట్ కానీ చేసి ఆ డోర్స్ ఓపెన్ పెట్టి అక్కడి నుంచి ఎంట్రీ ఇస్తారు. వన్ సైడ్ ఫుడ్, వన్ సైడ్ కాక్టైల్ కావాలంటే కాక్టైల్. Cause I know what you don't. It is me you adore. How does it feel to breathe when you're dead? They never seen you out of your bed. Cut to the bone, it's broken up red. How sad. Oh boy. Kattappa was waiting for me. Hello sir, hello. Holding on to what I know, to everything I've learned, but it's really Modern Mahishmati. What is wrong? What is my problem? What Modern is Mahishmati. this world that I created? Fighting the storms in my head. Don't know where I have been. I'm alone, no one to turn to, no one understands. Shit's too complicated. Away, and I feel like I am someone else. Away, and I feel like I don't know myself, no. Away, and I feel like I don't know my name. And I don't want to live this way. I don't wanna keep on wasting a life. I'm drowning in my head, I'm losing the mind. And if you could know, yeah, if I could show you, I don't wanna keep on living this life so faceless. లెఫ్ట్లో వచ్చేసి సన్ ఫౌంటైన్ అంటారు, దీన్ని ఆర్స్ ఫౌంటైన్ అంటారు. మనకు ఫిలిమ్స్లో బిగ్గెస్ట్ 3 అని చెప్పాను కదా. ఫస్ట్ది మొఘల్ గార్డెన్, సెకండ్ లైమ్ లైట్, థర్డ్ వచ్చేసి సన్ ఫౌంటైన్. రైట్లో వచ్చేసి దీన్ని ఫ్లాష్ ఫ్యాక్టరీ అంటారు, బనియన్ ట్రీ అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే రామోజీరావు గారు స్టార్టింగ్ దశలో ఈ చెట్టు కింద కూర్చొని ప్లాన్ చేసేవారు విత్ ఆర్ట్ డైరెక్టర్తోని. So that's it for today. I hope you all liked this video. Please give it a like, do share this video with your friends, and do subscribe to my channel to know more about me and to know more about my channel. Meet you in the next video. Till then, take care. Allah Hafiz. Bye bye. Surfaces.